స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 2007వ సంవత్సరం లోపల ఆచార్య ఎం కులశేఖరరావు గారు ఈ వందే మాతరం పేర ఒక దేశభక్తి కావ్యాన్ని రాశారు. ఇది కేవలం 180 సరళమైనటువంటి ఆటవిలది పద్యాల్లో రాయబడినటువంటి కావ్యం. భారత జాతి యావత్తును ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమ స్వరూపాన్ని మార్చివేసిన ఒక గొప్ప గీతం యొక్క ప్రస్థానమే ఈ కావ్యం. ఈ కావ్యం లోపల మొదట కవి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అట్లాగే వంగదేశం యొక్క గొప్పతనాన్ని, అట్లాగే ఇప్పటి బెంగాలు అయినటువంటి ఆ వంగదేశంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తులు కొంతమందిని పరిచయం చేస్తూ చివరికి భారత స్వాతంత్ర ఉద్యమం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ వందే మాతర గీతం యొక్క ప్రస్థానాన్ని కవి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అయితే నేను పదే పదే వందే మాతర గీతం అని మాట నేను వాడుతూ ఉన్నాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అనేటువంటిది చివరిలో నేను దాన్ని వివరిస్తాను. మొదట కవి సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా చిరునవ్వు చిందించు మోముతో దేశమునందు కాంతిని నింపే భరతమాత నీకు వందనం అంటూ ఈ కావ్యాన్ని ప్రారంభిస్తాడు. భారతదేశానికి కిరీటాలు మన పర్వతాలు, వాటి యొక్క కాంతి దశ దిశలకు వ్యాపింప చేసేటువంటిది మన భరతమాత. పరదేశీయులు ఎందరూ చుట్టుముట్టినా ఈ దేశం యొక్క యుగ యుగాల వైభవం కాసింత కూడా తగ్గలేదు అని చెప్పేటువంటి ఒక చక్కని పద్యాన్ని చూద్దాం. అలకు జాండ దట్టి అధికుడు పట్టిన ముసల్మానులెంత ముసురికొనిన గొప్పతనము నీది గోరంత పోలేదు ప్రజల పూజనీయ భరతమాత అనేటువంటి ఒక చక్కని పద్యం ద్వారా తెలియజేశాడు. అట్లాగే దేశం లోపల గంగ, కృష్ణ, బ్రహ్మపుత్ర, గౌతమి వంటి గొప్ప నదులతో పాటు వింధ్యాది పర్వతాలతో పాటు ఎంతో కీర్తిని పొందినటువంటి మన భరతమాత ముసల్మానులు, అట్లాగే పాశ్చాత్య సంస్కృతి ఎంత చుట్టుముట్టినా కూడా ఏమాత్రం ఈ దేశం యొక్క గొప్పతనం ఈనాటికి తరగలేదు అని మనం చెప్పవచ్చు. ప్రళయాలు, కరువు కాటకాలు ఎంత బాధించినా ఇప్పటికీ మన భారతదేశం గొప్ప దేశాల వరుసలోనే ఆనాటి నుండి ఈనాటి వరకు తన యొక్క స్థానాన్ని నిలుపుకొని ఉందని చెప్పవచ్చు. ఇలాంటి గొప్ప భారతదేశం గతంలో దుష్టుల వశమయ్యి జాతీయోద్యమ స్ఫూర్తి వల్ల స్వేచ్ఛను పొంది ఈ రోజు మనం స్వతంత్ర భారతాన్ని అనుభవిస్తున్నాము. అలాంటి ఒక ఉద్యమ గీతం యొక్క ప్రస్థానాన్ని వివరిస్తానని చెప్పేసి కవి ముందుకు సాగుతాడు. బెంగాల్, ఈ బెంగాల్కు పూర్వనామమే వంగదేశం. ఈ వంగదేశానికి ప్రాణం ఏంటంటే గంగా నది. గంగ లేకుండా వంగ లేదు, ఆ వంగ లేకుండా గంగా నది లేదు. ఈ వంగదేశీయులు మాతృభాషకు ఎంతటి ప్రాణమిస్తారో అట్లాగే ఆంగ్లం నందు కూడా అంతటి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సంప్రదాయం చక్కగా పాటించడంతో పాటు ఆధునికత పట్ల కూడా అంతే ప్రీతిని కలిగి ఉండేటువంటి గొప్పతనం ఆ వంగదేశీయులది. భారతదేశానికి నిజంగా ఈ వంగదేశాన్ని ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించడం జరిగింది. అలాంటి వంగదేశం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తానని చెప్పేసి కవి ఈ కావ్యాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా బెంగాల్లో రాజా రామ్ మోహన్ రాయ్ అనేటువంటి ఒక సంఘ సంస్కర్త జన్మించి సమాజం లోపల మార్పు కోసం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేస్తూ వేదాలు, పురాణాల్లో చెప్పినటువంటి 3 కోట్ల దేవతలు ఎందుకు దేవుడు ఒక్కడే అని చాటి చెప్పి బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈయన. ఆనాడు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అతి పెద్ద దురాచారమైనటువంటి సతీసాగమనం గురించి ఆయన చూసి చలించిపోయాడు. దీని గురించి ఒక చక్కని పద్యం కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవచ్చు. భరత మరణమంత భార్యయు అతనితో అగ్నియందు దూకి ఆహుతగుట దుష్ట రీతి నడువ కష్టము కలిగించి అబలలంత వంత అసూబాయ
అని ఆనాటి సతీ సహగమన దురాచారాన్ని గురించి చెల్లించినటువంటి పద్యం. అంతేకాకుండా ఈ లోకం లోపల భార్యాభర్తల ఇద్దరి ప్రాణాలు సమానమే అని చెప్పేసి భార్య ప్రాణము తక్కువ కాదు, భర్త ప్రాణము ఎక్కువ కాదు అని చెప్పేటువంటి ఒక పద్యం మనకు ఎంతో సమంజసంగా తోస్తూ ఉంటుంది. ఆ పద్యం చూసినట్లయితే, భార్య మరణమంద భర్తయు ఆమెతో మంట చేరుటెంత తంట ఎగునో. అంటే సతీ సహగమనంలో భర్తతో పాటు భార్య పోతుంది, కానీ ఇక్కడ భార్య మరణమంద భర్తయు ఆమెతో మంట చేరుటెంత తంట ఎగునో, భర్తతో కూడి భార్య మరణమును అట్లు దుష్టమగును చేటునగును అని చెప్పేసి ఈ సమాజానికి ఈ సతీ సహగమన దురాచారం గురించి, అట్లాగే ఇద్దరి ప్రాణాలు సమానమే అని చెప్పేసి ఒక గొప్ప విషయాన్ని అందరికీ చెప్పడం జరిగింది. ఇట్లా రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి వల్ల ఈ వంగదేశంలో సతీ సహగమనం అంతరించింది. అట్లాగే అతని బాటలోనే మన ఆంధ్రదేశంలో వీరేశలింగం పంతులు గారు కూడా కృషి చేయడం జరిగింది. అట్లాగే ఈ బెంగాల్ ప్రాంతంలో ఇంకా సురేంద్రనాథ్ బెనర్జీ అనేటువంటి అతను బెంగాల్ విభజన ఉద్యమానికి వ్యతిరేకంగా చురుకుగా పాల్గొని ఆంగ్లేయులు ఈ దేశం వదిలిపోవాలని గర్జించడం జరిగింది. అట్లాగే మరొక గొప్ప వ్యక్తి అరవింద ఘోష్ అనేటువంటి ఇతను కూడా అనేకమైనటువంటి భాషలను నేర్చుకొని వందే మాతరం అనేటువంటి పత్రికను కూడా స్థాపించడం జరిగింది. పరుల హుకుం పనికి రాదని పత్రికలలో ఘోషించి జైలు పాలైనటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు. అట్లాగే వంగదేశానికి వరముగా జన్మించినటువంటి మరొక వ్యక్తి, విశ్వ కీర్తిని పొందినటువంటి వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈ రవీంద్రుని యొక్క భావాలను, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, అట్లాగే గీతా సూక్తిని, శాంతినికేతనంలో విద్యా విధానాన్ని గురించి కవి, అట్లాగే గీతాంజలి ఆయన రాసినటువంటి విధానం అంతా కూడా ఆ కవి యొక్క యశస్సును ఈ వందే మాతరం అనేటువంటి కావ్యం లోపల చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే విశ్వకవి రవీంద్రుని యొక్క జాతీయ గీతము యొక్క గొప్పతనాన్ని గురించి కూడా కవి ఒక చక్కని పద్యంలో మనకు చెప్తాడు. ఏమిటంటే, జనగణము పలికే జనులను మెప్పించి భారతమ్ము దీన వాసికెక్కే జాతి జాతి తాను జాతీయ గీతము గాగ దీని బట్టే ఘనత కవికి అని ఆ జాతీయ గీతం యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఇలాంటి గొప్పవారి యొక్క వరుసలోనే జన్మించినటువంటి మరొక గొప్ప వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ. ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క స్ఫూర్తిని కవి చక్కగా వర్ణించడం జరిగింది. ముందుగా బంకిం చంద్ర చటర్జీ అనేకమైనటువంటి కథలు, కవితా సంపుటాలు, నవలను రాశాడు. ముఖ్యంగా ఆయన దుర్గేష్ నందిని అనేటువంటి నవల ద్వారా పేరును సంపాదించి, అటు తర్వాత ఆయన రాసినటువంటి ఆనంద్ మఠ్ అనేటువంటి నవల ద్వారా ఈయన సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అయితే ఆనంద్ మఠ్ నవల బ్రిటిష్కు వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నాలను, దేశ రక్షణ కోసం దీక్షలు చేసే ముని పుంగవుల యొక్క భారమైనటువంటి కృత్యాలను కథావస్తువుగా స్వీకరించి ప్రజల లోపల స్వాతంత్ర భావాలని నింపుతూ ప్రేరణ చేసేటువంటి విధంగా చిత్రించినటువంటి ఒక గొప్ప నవల. అయితే ఈ ఆనంద్ మఠ్ నవలలో రెండు ప్రధానమైనటువంటి పాత్రలు, అందులో మహేంద్రుడు అనేటువంటి ఒక వ్యక్తి. ఆ మహేంద్రుడి వ్యక్తి ద్వారా, ఆ పాత్ర ద్వారా ఆ ఆనంద్ మఠ్ అంటే ఆ మఠము లోపల ఉన్నటువంటి ముని పుంగవుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ ద్వారా ఈ లోకానికి, ఈ సమాజానికి అనేకమైనటువంటి నీతిని బోధిస్తాడు. ముఖ్యంగా మునులు అంటే శాంతంగా ఉండేటువంటి వాళ్ళు, కానీ ఇక్కడ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ హింసాత్మకమైనటువంటి చర్యల్లో కూడా వాళ్ళు పాల్గొంటుంటారు. ఈ విషయాన్ని మహేంద్రుడు వారిని ప్రశ్నిస్తాడు. హింస తోడ ఎట్లు ఇంపైన పనులను సాధనము చేయ సాధ్యమగునే అని అంటాడు ఆయన. అంటే వీళ్ళు ముని పుంగవులు కదా. అప్పుడు ఆ మునులు ఏమంటారంటే, రాజు సుఖమునిచ్చు ప్రజలకెప్పుడు అట్టి రాజు వారి పట్టి పీడించగా శిక్ష వేయవలెను తక్షణము అని అంటాడు. అంటే ప్రజల ధనము దోచి ప్రబలమౌ సౌఖ్యాలు అనుభవించి వాడు అధికుడగునే, అట్టి వాణి దోచి అందరికీయంగా దోపిడేమీ కాదు దోషమేమి
అని చక్కగా ఈ కావ్యం ద్వారా అంటే ఈ సూక్తి ద్వారా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలనేటువంటి ఒక గొప్ప నీతిని మనందరికీ అందించడం జరిగింది. ఇలా ఒకనాటి సభ లోపల 10,000 మంది మహిళలు గొంతెత్తి వందే మాతరం అనేటువంటి గీతము పాడగా అది జాతీయ గీతం అయ్యింది. మరోసారి గుర్తు చేస్తున్న అది జాతీయ గీతం అయ్యింది. ఆనాటి సభలో మహాత్మా గాంధీ గారు కూడా వందే మాతరం నినాదం చేశారట. ఈ విధంగా అది ప్రజల చేత వందే మాతరము జాతీయ గీతం అయింది. ఈ వందే మాతర గీతము సంస్కృతం లోపల ఒక లయాత్మకంగా చక్కగా రాగయుక్తంగా ఇవ్వడం ద్వారా అది ప్రజల లోపలికి తొందరగా చేరిందని చెప్పవచ్చు. ఇది బ్రిటిష్ వాళ్ళ గుండెల మీద అది ఒక భారంలా గుచ్చుకుంది. వారి గుండెలు పగిలాయి. ఈ పాట మీద నిషేధం విధించారు. పాడిన వారిని జైళ్లలో బంధించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా జైళ్లు అన్ని కూడా ఈ వందే మాతర గీతము పాడి దేశభక్తుల నిలయాలైన ఆ జైలు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా కవి గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఈ వందే మాతర కావ్యంలోని ప్రతి పద్యం కూడా దేశభక్తితో తొలగిసలాడిందని చెప్పవచ్చు. కవికి భారతీయత మీద భక్తి కలిగి ప్రజల్లో ముఖ్యంగా యువత లోపల దేశభక్తి భావాలను పెంపొందించాలనేటువంటి స్ఫూర్తితో ఈ కావ్యాన్ని రాశాడు. వందే మాతర గీతం సమాజంలో స్వాతంత్ర భావాలను రగిల్చి దేశ స్వాతంత్రానికి పునాదులు వేసిందనట్లలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత గొప్ప ఈ వందే మాతర గీతము జాతీయ గీతంగా ఉండవలసినటువంటి ఆ పాటకి ఆ ప్రమాణం దక్కలేదు అని కవి తన ముందు మాటలో వాపోతాడు. ఎందుకు దక్కలేదు? నిజంగా ఈ రోజు జాతీయ గీతంగా ఉండవలసింది ఈ వందే మాతరమే అని తన ముందు మాటలో ఆయన వాపోయినటువంటి మాట నిజంగా సమంజసమైనటువంటిదిగా మనకు తోస్తుంది. అయితేనేమి అది జాతీయ గీతం కాకపోతేనేమి ప్రజల్లో దేశాభిమానుల్లో వందే మాతర గీతం తాదాత్మ్యం చెందినట్లనడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.